నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మామిడి రైతులతో సమావేశమయ్యారు. కడపల్లి వద్ద తన నివాసంలో రైతులు, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సీఎం చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మురళీ మోహన్, థామస్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. మనం ఎక్కడ కొంటామంటున్నా, కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా. ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా, దానికి నేను రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. నిజమేనాయా, ఏం చేయాలంటున్నా? ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయి మా ఇవన్నీ ఏంటి? ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైట్ అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది. రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో, కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి. మీరు చూశారు కర్ణాటకలో. వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి. స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా. రాను ఆధునీకరణలో ఎన్ని దుష్ట శక్తులు ఎదురొచ్చినా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా సజ్జావారిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. యువతలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలాగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగయ్య మరణంపై వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని, మనిషి ప్రాణానికి విలువ ఇవ్వకుండా కుట్ర రాజకీయాలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపే ప్రజల్లోకి వెళ్ళటం, గత ప్రభుత్వం చేసిన జన విరుద్ధ కార్యక్రమాలు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసే విధానాల గురించి తెలియజేయడం, గ్రామాల్లో కావాల్సింది ముఖ్యమైన ఇది మంచినీళ్ళు. గత ప్రభుత్వం దాన్ని కూడా నిర్వీర్యం చేసింది. మైండ్ గేమ్లు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిన్న కూడా మనం చూసాం. వాళ్ళు సింగయ్య మృతి మీద డ్రామా చేయబోయారు. అదే క్లియర్ కట్ తెలిసిపోతుంది. ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా పక్కన స్క్రిప్ట్ ఇచ్చి తప్పుదోవ పట్టించే విధంగా. కానీ ప్రజలందరికీ తెలుసు, మనిషి ప్రాణం విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. దురాలోచనతో వాళ్ళకున్న సైకో ఉగ్రవాద తత్వం ఉందో మాజీ ముఖ్యమంత్రికి, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు. పేద ప్రజలు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఎలాంటి దుష్టశక్తి అడ్డుకున్నా కూడా అడ్డుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి. విశాఖ నగరంలో సముద్ర విహార నౌకను ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు. విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. క్రూయిజ్ వలన పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేసిన విశాఖ పోర్ట్ అథారిటీని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు.
పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే. ఈ రాష్ట్రంలో కొత్త కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ అందులో భాగంగా ఇవాళ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతమైన విశాఖపట్నం ప్రాంతంలో మళ్ళీ ఇవాళ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తాము. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు 4 సార్లు ఈ క్రూజ్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. నా నమ్మకం గట్టిగా ఉంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము నిత్యం వస్తా ఉండనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా 4 సార్లు వచ్చేలా చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిరంతరం ఈ క్రూజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ముందుకు వెళ్లే విధంగానే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైజాగ్ పోర్ట్ అథారిటీతో కలిసి ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా తయారు చేయడానికి తద్వారా మనకు ఆదాయాన్ని ఉపాధిని ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచించేది కూడా ఉపాధి కల్పించే విధంగా పర్యాటక రంగం ఉండాలన్నారు. ఆ విధంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం అదేవిధంగా రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక హరిహర వీరమ్మలతో బ్లాక్ బస్టర్ కొడదామని నటి నిధి అగర్వాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని హరిహర వీరమ్మలు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిధి మాట్లాడారు. పవన్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి నమస్కారం. నచ్చింది ట్రైలర్? బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం ఈసారి. Love you too, love you too, love you too. ఓకే, కొంచెం మాట్లాడి. రత్నం గారు ఈ వన్ మినిట్ ఆవిడ మాట్లాడతారు. 1 minute అడుగుదాం. కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అడుగుదాము. ఆరా ఎలా ఉన్నిందో అడుగుదాం. ఒక్క 1 minute. యా ప్లీజ్. సో రత్నం గారు చాలా కష్టపడి, జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అందరికీ థ్యాంక్స్. అండ్ ఒక మూమెంట్ ఇస్తున్నారు. రెడీ? Thank you so much. Once more, ready? 3, 2, 1. Adi. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. స్పిల్వే వద్ద ఎగువన 27.230 మీటర్ల నీటి మట్టం ఉండగా దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 1,13,436 క్యూసెక్ల నీటిని స్పిల్వే ఛానల్ ద్వారా తిరిగి గోదావరిలోకి వదులుతున్నారు. భారీ వాహనాల రాకపోకల కోసం మహానందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వేసిన రహదారి నీట మునిగింది. పోలవరం గూటాల గ్రామాల మధ్యలో ఇసుక తిన్నెలు నీట మునుగుతున్నాయి. రెండపాల పర్యటన నేపథ్యంలో జరిగిన సింగయ్య మృతిపై జగన్ ఎందుకో కొత్తగా ఒక స్టోరీని తెరపైకి తెచ్చారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన సాక్షి పత్రికల్లో తమకు నచ్చినట్లుగా అభూత కల్పనలు అందంగా అల్లారని ధ్వజమెత్తారు. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందారని ఎస్పీ సాక్ష్యాలతో సహా చూపించారని గుర్తు చేశారు. గురువారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగయ్య మృతిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు, సాక్షిలో ప్రచురిస్తున్న కథనాలపై తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ సాక్షిగా ఉన్న సింగయ్య భార్యను పరామర్శ పేరుతో పిలిపించుకోవటం, ఆమె చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడంపై 2 కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై అభాండం వేశారని ధ్వజమెత్తారు. చివరికి అంబులెన్స్ వ్యవస్థపైన ప్రజల్లో అనుమాన బీజాలు నాటుతున్నారని దుయ్యబట్టారు. ఏదో కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా నిన్న ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు. ఏంటి ఆ స్టోరీ అంటే అంబులెన్స్ లో ఏదో జరిగింది.
లోకేష్ బాబు మనుషులు వచ్చి నన్ను తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారని ఒక 50 మంది వచ్చి బెదిరించారు. ఇది వాళ్ళ ప్రధాన న్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కరపత్రికలో, అంటే మామూలుగా అయితే న్యూస్ పేపర్ అన్నాను మనం, కానీ పాపం ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెటే కదా ఇది. వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు కానీ. ఆయన యొక్క కరపత్రికలో పెద్ద న్యూస్ వేశారు, బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ, అంబులెన్స్లో ఏదో జరిగింది, మా బాబు మృతిపై తప్పుడు కథనాలు రాయిద్దని ఇంకో చనిపోయిన వ్యక్తి తండ్రి తల్లిదండ్రులు అక్కడికి పోయి వాళ్ళు చెప్పింది. అసలు ఏమి జరిగింది దీంట్లో? ఎందుకు ఈ రకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉడుక్కబడుతున్నాడు దీంట్లో? అంటే ప్రజల్ని ఎంతసేపు తప్పుడు మార్గంలో నడిపించి తప్పుడు వార్తలు రాసి ఇక్కడ కూటమి మీద ఏదో చేయాలనే ఒక తాపత్రయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసకరమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. స్థానిక 49వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం గల్లా మాధవి మాట్లాడుతూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. సూపర్ 6 పై వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సింహాద్రి, కనకాచారి, మద్దిరాల మాని, సుకువాసి శ్రీనివాస్, తెలగతోటి సుధీర్, మానుకొండ శివప్రసాద్, మల్లె ఈశ్వర్, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఈరంటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, రావిపాటి సాయి, బెల్లంకొండ సురేష్, కూటమి నేతలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది మంచి ప్రభుత్వం తొలి అడుగుగా ముందుకు వెళ్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తయిపోయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి. అయితే ఈ రోజు ఇందాకే అన్నారు పాత్రికేయ మిత్రులందరూ కూడా, ఇది ఒక కోలాహలం లాగా, ఏదో ఎలక్షన్ మూమెంట్ లో క్యాంపెయినింగ్ లాగా ఉందండి అని అంటున్నారు. నిజంగా ఆదరాభిమానాలతో హారతులు పడతా ఉన్నారు. సంవత్సర కాలం పూర్తి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఈ రోజు మళ్ళీ ఇదే రోడ్ల మీద ఏ హామీలు అయితే మేము అందరికి చెప్పి ఓట్లేయించుకున్నామో అదే హామీల్ని నెరవేర్చి ఈ రోజు చాలా సగర్వంగా ఈ రోడ్ల మీదకి తిరుగుతూ వాళ్ళందరి చేత మళ్ళీ అదే అఖండ హారతులు ఎత్తించుకుంటా ఉన్నాము. కొన్ని సమస్యలు ఇంకా అవలేదు అని చెప్పి మా దగ్గరికి స్థానికంగా ఇప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా పెన్షన్లు. అయితే గత ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కారణమే ఈ రోజు ఈ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఎలా పడితే అలా సచివాలయాలు వచ్చిన తర్వాత చాలా స్వార్థపూరితంగా అర్హత ఉన్న వాళ్ళని తీసేసి అర్హత లేని వాళ్ళని కొంతమంది, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని కొంతమంది, వాళ్ళ పార్టీ సానుభూతి వాళ్ళని కొంతమంది, ఇలాగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఇంకా బెడ్ మీద పడి మాత్రం నిర్లక్ష్యం చేసి, వాళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అందులో పొందుపరచని పరిస్థితుల్లో ఇంకా అదే అధ్వాన పరిస్థితిలో ఉన్న వాళ్లే తప్ప ఇప్పటికీ కూడా ఇంకా ఆ గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలకి ఇంకా నిదర్శనంగా ప్రజలు అనుభవిస్తున్నారే తప్ప కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని అంశాల మీద దృష్టి పెట్టి ఈ రోజు ఒక బ్యాలెన్స్డ్ గవర్నమెంట్, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు బ్యాలెన్స్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మనం గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఒక పిల్లవాడికి అమ్మ ఒడి పేరుతో డబ్బులేసి రెండో పిల్లవాడిని వదిలేసి, ఒక పక్కన మనకు ఉపాధి కల్పన లేదు, ఉద్యోగాలు లేవు, యువతని గంజాయి బాలు చేసేసి మద్యంలో మాత్రం కల్తీ మద్యాన్ని ఇచ్చి మొత్తం పూర్తిగా ఇంటి పెద్దని నాశనం చేసింది. మరి ఈ రోజు మన ప్రభుత్వం తీసుకుంటే అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది. పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి విద్యను అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తల్లికి వందనం చేత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. పెన్షన్ ని పెంచాము. మరి ఈ రోజు వృద్ధులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా అనేక అంశాలతో ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ రోజు ఎన్నో ఏఏ అని లేదంటే క్వాంటమ్ వ్యాలీ అని ఇటు అభివృద్ధి పదంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అనేక సంస్థలన్నీ కూడా వెనక్కి పారిపోయిన సంస్థలన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే పెట్టుబడుల్ని మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. రోడ్లు, డ్రైన్ అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడమే కాకుండా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కారు కింద పడే చీలి సింగయ్య మృతి చెందారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని అన్నారు.
ఘటన జరిగిన రోజు తీసిన డ్రోన్ చిత్రాలు, వీడియో ఫుటేజీలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించగా అవి నిజమైనవేనని నిర్ధారించినట్లు తెలిపారు. వీడియోలు ఎడిట్, మార్ఫింగ్ చేసినవి కాదని తేటతెల్లమైందని చెప్పారు. బుధవారం రాత్రి ఆయన గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. సింగయ్య భార్య అల్లూరు దుమ్మేరి జగన్ ను కలిసిన తర్వాత చెప్పిన మాటలపై ఎస్పీ స్పందించారు. రోడ్డు ప్రమాదం కారణంగా సింగయ్య కుడి ఛాతికి గాయమైందని, ఛాతిలో ఎముకలు విరిగి ఊపిరితిత్తులోకి గుచ్చుకోవటం వలన ఛాతిలో కొంత రక్తం కూడా ఉందని, కాలియం కూడా కొంత దెబ్బతిన్నట్లు శవ పరీక్ష నివేదికలో తేలింది. సింగయ్య మృతిపై అనుమానాలు ఉన్నట్లు ఆయన భార్య పోలీసులకు చెప్పలేదు. ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశాం. ఇప్పుడు ఆమె ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో తెలియదు. ఈ కేసులో ప్రతి విషయాన్ని సాంకేతికంగా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేస్తాం. పోలీసులు ఎవరిని ఒత్తిడి చేయలేదు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ ఇంటికి మృతుడి భార్యను పిలిపించుకుని మాట్లాడటంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్తాం. ఆ విషయాన్ని అవసరమైనప్పుడు కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లేసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే, ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో, ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం. లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైన్ కూడా వాళ్ళు చేశారు. ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేశాం. నగరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకి దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజుల పాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్య బారిన పడ్డారు. చివరకు వంశీకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా విడుదలని అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీంకోర్టు వంశీకి ఊరటనివ్వడంతో బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. రామాయణ సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావటం విశేషం. మానవ సమాజ గతిని ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్ర సమాజం పట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే ఉంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా విన్నా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపైకి మెరిసిందే. ఇప్పుడు మరొకసారి బాలీవుడ్ లో రామాయణ పేరుతో అత్యంత భారీ బడ్జెట్ సినిమా వస్తోంది. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ పనిచేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కూడా రామాయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవటం విశేషం. రాకింగ్ స్టార్ యష్ నిర్మాణ సంస్థ మ్యాన్ స్టార్ మైండ్ క్రియేషన్స్, అలాగనే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
2025 దీపావళి సందర్భంగా రామాయణ 1 విడుదల కానుంది. 2027 దీపావళికి పార్ట్ 2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కాంగ్రెస్ తోనే లౌకికవాదం సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మొదటి నుంచి మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియన్ క్రిస్టియన్ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకుని కాంగ్రెస్ నేతలు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మస్తనవల్లి, లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు చుక్కా చంద్రపాల్, ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. క్రిస్టియానిటీ అంటేనే శాంతికి నిర్వచనం అని చెప్పారు. దేశంలో నెలకొన్న అశాంతి తొలగిపోవాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. సమానంగా చూసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువకుడు, ఉత్సాహవంతుడు మరి మన చుక్కా చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషం. నిజానికి ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకంటే సెయింట్ థోమస్ అనే ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో కథలో మద్రాసు నగరంలో అతి కిరాతకంగా హత్య చేయబడినటువంటి దినం అని నేను అనుకుంటా ఉన్నాను ఈరోజు. అయితే అక్కడి నుంచి ఎక్కడైతే హింస జరిగిందో అక్కడి నుంచే నిజం అనేది ప్రజల్లోకి వచ్చిన ఒక గొప్ప రోజుగా ఈ రోజును మనం గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియన్స్ మీద కానీ, ముస్లిం మైనార్టీల మీద కానీ, వెనుకబడిన వర్గాల మీద కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఏదో ఒక రూపంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తూనే ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. ఉదాహరణకి మణిపూర్ ఘటన చూసుకుంటా ఉంటే ఈ దేశంలోనే అత్యంత హేయమైనటువంటి దాడులు, ఈ దేశంలో మునుపెన్నడూ చూడనటువంటి దాడులు, క్రిస్టియన్ల మీద తలలు తీసి తడికలుగా తగిలించడం, మెడలో సిలివేసుకొని బైబిల్ తీసుకొని చర్చికి పోయే మహిళల్ని మానభంగాలు చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఆపే ఒక గొప్ప ప్రధానమంత్రి మోడీ అని చెప్పుకునే ఈ మోడీ గారి ప్రభుత్వం కానీ, ఈ మోడీ కానీ కనీసం మణిపూర్ని ఒక్కసారి సందర్శించి ఆ హింసాత్మక చర్యల్ని ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది. సోదరుడు చంద్రపాల్ గారు రాష్ట్రంలో మాకు క్రైస్తవులకు సంబంధించినటువంటి నాయకుడు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడు, మరి తండ్రి గారి దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉనికించుకున్నటువంటి నాయకుడు. ఇవాళ దేశంలో క్రైస్తవ సోదరులందరూ, మరి ముఖ్యంగా దళితులు, క్రైస్తవులు, మైనారిటీలకు జరుగుతున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగాలి అనేటటువంటి భావంలో మరి ఏదైతే క్రైస్తవ సోదరులంతా కూడా ఇండియన్ క్రిస్టియన్ డేగా భావిస్తూ వాళ్ళు జరుపుకునేటటువంటి సందర్భంగా మరి జీసస్ గారు సమాజానికి అనేక రకాలైన మానవుడికి ఒక ఆయుధాలు ఇచ్చాడు. ప్రేమ, కరుణ, జాలి, ఇవన్నీ దయ, ఇవన్నీ కూడా కలిపి ఒక ఆభరణాలు ఇచ్చాడు. ఆ ఆభరణాలని తూచా తప్పకుండా తీసుకెళ్ళగలిగినటువంటి దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడే ఆ ఆభరణాలన్నీ కూడా మనిషికి దొక్కుతాయి. ఇవాళ మరీ ముఖ్యంగా మతోన్మాద శక్తులు మరి విషం చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. దాన్ని కాపాడుకోవాలి. 52లో భారతదేశంలో ప్రవేశించి 2000 సంవత్సరాలు అవుతుంది. 52 సంవత్సరాల క్రితం 52లోనే అపోస్తుడైన తోమా గారు వచ్చి క్రిస్టియానిటీని ప్రబోధించడం జరిగింది. యేసు ప్రభు యొక్క ఆయన ప్రబోధించిన సువార్తను ప్రకటించడం జరిగింది. చాలా మందికి తెలియక 17వ శతాబ్దము, 18వ శతాబ్దము, 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చారు అంటారు. వాస్తవానికి భారతదేశ రాజ్యాలన్నీ సమకూర్చక ముందే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. ఆ రోజు ఆయన
క్రిస్టియన్ డే అని ఒకటి డిక్లేర్ చేసి అందరికీ సపోర్ట్గా అందరికీ న్యాయం జరిగేలాగా క్రైస్తవులందరికీ ఉండాలనేటువంటి ఆలోచన చేశారు. ఇలాంటి క్రిస్టియానిటీ అంటే విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని సదుపాయం చేసేది, సపోర్ట్ చేసేది, సహాయం చేసేది కాబట్టి క్రిస్టియానిటీని గుర్తుంచుకోవాలని. అందుకని జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల నేతలతో గురువారం గుంటూరు కొత్తపేట విఎస్కే హాల్లో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక గుంటూరు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రామిక కర్షకులను ప్రధాన శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులను కట్టు బానిసలాగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్లకు ఊడిగం చేసేందుకు మోడీ ప్రభుత్వం నూతన సంస్కరణల పేరుతో కార్మికులకు ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మిగిలేది ఏముంటుందంటే కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడం మాత్రమే. అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు 100 మంది పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలో కార్మిక చట్టాలు అమలు జరిగాయి. ఇప్పుడు 300 మంది వరకు ఉండేటువంటి ఫ్యాక్టరీలో మాత్రమే ఈ కార్మిక చట్టాలు అమలు జరుగుతాయి. అంటే దాదాపు 75% మంది కార్మికులు ఏ చట్టం వర్తించకుండా దూరంగా బయటకు నెట్టివేయబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇది వరకు 20 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటే కాంట్రాక్టర్ తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ సంఖ్యని 50కి పెంచారు. అంటే 50 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వద్ద పనిచేస్తూ ఉంటే మాత్రమే లైసెన్స్ కావాలి. అంటే ఇప్పుడు లైసెన్స్ లేకుండానే తమ హవా కొనసాగించేటువంటి అవకాశాన్ని కాంట్రాక్టర్లకు అప్పచెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కట్టుబానిసలుగా కార్మికులను నెట్టేసేటువంటి పరిస్థితులు, రైతాంగాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు, యువజన విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తున్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మొత్తం దేశంలో మరి ఇదొక అతిపెద్ద సమ్మె కాబోతా ఉంది. జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సమ్మె చరిత్రాత్మకం కావాలి. ఈ సమ్మె తప్పనిసరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. ఈ రాష్ట్రంలో సైతం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 గంటలు చేస్తామంటున్నారు. 10 గంటల పాటు పని చేయాలని అంటూ ఉన్నారు. మరి 10 గంటలు పని అంటున్నారు. మరి కనీస వేతనాలు బోర్డు లేదు ఇంతవరకు. కనీస వేతనాలు అమలు జరపరు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేస్తామని వాగ్దానం చేసి వాగ్దాన భంగానికి పాల్పడుతూ ఉన్నారు. స్కీమ్ వర్కర్స్కి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, వేతనాలు పెంచుతామని చెప్పి వాటిని గురించి మాట్లాడటం లేదు. అంతేకాకుండా భూములు లాక్కునేటువంటి పద్ధతుల్లో భూమి బ్యాంకులని మరి కార్పొరేట్లకి భూములు అప్పచెప్పే దానికోసం రైతాంగాన్ని గ్రామాలకి తరలించేసి నెట్టేసి ఆ భూముల్ని పెద్ద కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనవి. వీటికి వ్యతిరేకంగా జరగబోయేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యువజన విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొనాలని, అదేవిధంగా సామాన్య ప్రజానీకం సైతం ఈ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ విధానాలని పూర్తి స్థాయిలో అమలు జరపడం కోసం 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9వ తారీఖు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం, రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చే వీటికి మద్దతుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పేసి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు గాను సిఐటి గాను పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో పెద్ద ఎత్తున పని గంటలను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కత్తెర హెనే క్రిస్టినా అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన జరగనుంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా జరిగే ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొంటారని జెడ్పీ సీఈఓ వి జ్యోతి బసు తెలిపారు. మారుమూల గ్రామాలు సైతం సమగ్రంగా అభివృద్ధి సాధించేలాగా పక్క ప్రణాళికలు, అందుకు అనుగుణంగా నిధులు, నిర్దేశిత లక్ష్యాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ గళాన్ని వినిపించే ఏకైక వేదిక జెడ్పీ సమావేశం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలకు రాను రాను వన్నె తగ్గుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈసారైనా ఈ సమావేశం అర్థవంతంగా ముగించాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
గుంటూరు నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. నిర్దేశిత సమయంలోనే ఈ పనుల్ని పూర్తి చేయాలని గుంటూరు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. అలాగనే వాకింగ్ ట్రాక్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా వాకర్స్ కి భరోసానిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, కె మాలకొండయ్య, శ్రీను చౌదరి, టెంట్ హౌస్ బాపు, కూటమి నేతలు పాల్గొన్నారు. కింద నుంచి గ్రౌండ్ నుంచి రిటర్న్ వచ్చి గ్రౌండ్ నుంచి రిటర్న్ వాళ్ళు కడితే సూపర్ ఆల్రెడీ కొద్దిపరిచయం చేస్తారు, పుట్టుకుంటూ చేశారు, ఇది ఒకటి పెట్టారు, ఇంకోటి చూస్తున్నారు. ప్రజల బహుళ ప్రయోజనాలే తమకు ముఖ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. గురువారం స్థానిక 14వ డివిజన్ మినీ లారీ స్టాండ్ రోడ్లో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు తీరుతన్నుల్ని పరిశీలించారు. ఈ డ్రైన్ నిర్మాణ విషయంలో స్థానికులకు మినీ లారీ స్టాండ్ అసోసియేషన్ మధ్య తలెత్తిన విభేదాలను ఎమ్మెల్యే పరిష్కరించారు. అదేవిధంగా ఈ రోడ్డుపై మినీ లారీలు నిలపటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్గం గుండా వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. త్వరలోనే మినీ లారీ స్టాండ్ ని ఇక్కడి నుంచి తొలగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, కె మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. సరే 65, 66 అనుకుంటున్నారు కదా మీరు. ఇక్కడ ఎంత అవుతుంది? వీళ్ళు ఏమంటుంది, వీళ్ళ సమస్య 10 అడుగులు ఉండాలి, 10 అడుగులు పోతే 60 అడుగులు. నువ్వు 10 అడుగులు లోపలికి వెళ్దావు అంటావా? వాళ్ళు ఏమంటారంటే 10 అడుగులు లోపలికి ఎవరు అసలు వాళ్ళకేం సంబంధం అంటున్నా? మనకేంటంటే 10 అడుగులతో వీళ్ళకి ఒక బీఫారం అయితే ఉంది. అక్కడ 66 ఫిక్స్ చేసుకున్నావు, ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎంత 70 ఉంది, ఇక్కడ 66 ఫిక్స్ చేసుకున్నావు, నువ్వు చదివించుకున్నా అయిపోయింది కదా. ఇంకా దానికి సమస్య ఏంటంటున్నా, వీళ్ళు అప్పుడు దాకా జనాలకి ఇబ్బంది కాకుండా రోడ్డు కొద్ది వెడల్పుంటే బాగుంటుంది. అట్లా అని ఇంకో 2 బండ్లు పెట్టుకోమని కాదు మీరు. సంబంధం లేదు, 2 రోజులు సీఏ గారిని పంపిస్తే 1000, 10,000 ఫీజు పెట్టించండి. ఒక బండి ఉంది, 100 బండ్లు అయింది, అయినా జనాలు ఒప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఎవరు మీకు స్థలం దొరకాలంటే పులివెందుల శాసనసభ్యుని పని అయిపోయిందని వైసీపీ పార్టీ ఖాళీ అయిందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 1వ డివిజన్ పరిధిలో సుపరిపాలనలోని తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వాసవినగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. తమ భూములను కాపాడుకోవడానికి ధర్నాలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకువస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయల వ్యయంతో నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కార దిశగా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శాసనసభ్యుడు పని అయిపోయింది, వైసీపీ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా చెప్పినటువంటి మాటని చెప్పినటువంటి విధంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి తల్లి కూడా తన పిల్లల్ని చదివించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో 65 లక్షల మంది పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం అందించడమే కాకుండా సామాజిక పెన్షన్లు గత ప్రభుత్వంలో 2,000 ఉన్నదాన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా వికలాంగులకు 6,000, కంప్లీట్గా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, రాష్ట్ర రాజధాని ఏది అంటే
చెప్పలేనటువంటి పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు గర్వంగా ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తన భూముల్ని కాపాడుకోవడానికి ప్రజలు ధర్నాలు దీక్షలు చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి గత ప్రభుత్వ నిర్వాకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా గుంటూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఒక తట్ట మట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తిగా 25 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్స్ని డెవలప్ చేయడం మా అక్కనే మంగళదాస్ నగర్లో 1,50,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్ డెవలప్ చేయడం కానీ యాదవ్ కళ్యాణ మండపం కృష్ణుడి కళ్యాణ మండపం అలాగే కాపు కళ్యాణ మండపం లాల్జాన్ బాషా షాదీఖానా ఇవన్నీ కూడా పూర్తిగా మరమ్మతులు చేసి అభివృద్ధి చేయడం అంతేకాకుండా సుదీర్ఘ కాలం పాటు సమస్యగా ఉన్నటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ ఈరోజు 36 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం అంతేకాకుండా సుద్దుపల్లి డొంక రోడ్డు కానివ్వండి అలాగే మంగళదాస్ నగర్ మధ్యరాల్ కాలనీ బసవ తారక్ నగర్ ఇక్కడ ఉంటున్నటువంటి పేదవారందరికీ కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతూ ఉంది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు హృదయపూర్వకంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు సుపరిపాలన అందించే దాంట్లో ఈ ప్రభుత్వం తొలి అడుగుగా ఈ సంవత్సరాన్ని భావిస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటినన్నింటి కూడా పూర్తి చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మరింత జవాబుదారీతనంతో శాసనసభ్యులుగా మేము కూటమి నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాటిని సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ పొందుతూ ఉన్నారు. అలానే వైసీపీ గవర్నమెంట్లో పడ్డ కష్టాలన్నీ కూడా ఈ రోజున అవన్నీ మర్చిపోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చక్కగా అలానే గుంటూరులో నజీర్ అహ్మద్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి పరుగులెడుతున్నటువంటి అభివృద్ధి అనేక రకాలుగా గుంటూరు నగరంలో అంతకుముందు ఏ రోడ్లు కూడా వేయలేదు. అలానే డ్రైనేజీ వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అలానే ఈ రోజున ప్రగతి అనేది ఇలా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు మార్కు వేశారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరిగినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మన ఆస్తుల మీద కూడా మనం హక్కులు కోల్పోతున్నాను భయభ్రాంతులకు గురైనటువంటి దాన్ని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రాంగాల్ని రద్దు చేస్తామని దానికి ఎమ్మటే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే అమలులో తీసుకొస్తామని చెప్పారో అన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అమలు చేయటం రాంగాల్నే మరి పెన్షన్ని 1000 రూపాయలు పెంచడం అనేది ప్రజలందరికీ కూడా చాలా ఊతం ఇచ్చినట్టుగా ఉంది. ది గుంటూరు 2-వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డే జియావుద్దీన్ నగర్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాజరై కేక్ కట్ చేసి మెకానిక్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నూతన టెక్నాలజీల వలన మెకానికల్ కి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని మెకానిక్లు సద్వినియోగం చేసుకుని తమ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సందర్భంగా కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మెకానిక్ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలవడానికి మెకానిక్ సోదరులు ముఖ్య భూమిక పోషించారని వారి అభివృద్ధికి అండగా నిలుస్తానని తెలిపారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మెకానిక్ డేని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నంబూరు మేస్త్రి గారు, జుబేర్ గారు, వీరాంజనేయులు గారు, అలాగే పెద్దలు అనేక మంది, ఈసా గారు, అనేక మంది కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో దాదాపు వేలాది మంది ఉపాధి కల్పించేటువంటి మెకానిక్ రంగం, ముఖ్యంగా 2-వీలర్ రంగం ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి B6 అని అలాగే ఈవీ వెహికల్స్ అని ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని వస్తున్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది.
అందుకని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు 560 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన 2-3 నెలల్లో చేసి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ అందరికి కూడా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి వారి ఉపాధిని మరింత పెంపొందించుకునేటువంటి విధంగా, అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా భాగస్వాములు చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లలు ఎదగాలని, వారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితిలో తల్లికి వందనం కానివ్వండి, సామాజిక పెన్షన్లు కానివ్వండి, అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.